దేవుని సేవకులు ఎప్పుడు సంఘ బిడ్డల కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మరి సంఘంలో ఉన్న మనము దేవుని సేవకుల కొరకు ఆలోచిస్తామా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. పౌలు గారు అక్కడి నుంచి పెద్దల్ని పిలిపించాడట. ఆ మిలేతు అనే పట్టణానికి పిలిపించాడు. ప్రియులారా, పిలిపించి అపోస్తలుల కార్యంలో వండర్ఫుల్ అధ్యాయం, అది 20వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్నది. ఆయన తన వేదనంతా చెప్తూ ఉన్నాడు వారితో. ఆయన పడిన కష్టాన్ని, నేను ఎలాగ మీ మధ్య నడుచుకున్నాను, ఏ విధంగా మిమ్మల్ని పోషించాను, ఆత్మీయంగా శారీరకంగా మీకు మొత్తం దేవుని చిత్తమంతా తెలియజేశాను. ఒక్కొక్కరికి చెప్పేవాడు, గుంపులో కూడా అందరికీ మానక బుద్ధి చెప్పేవాడట. ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడంటే, ఆయనకు ఒకటి గుర్తొచ్చింది. కొన్నాళ్ళకి మరలా మిమ్మల్ని చూస్తానో లేదో నాకు తెలీదు, అయితే దేవునికి మిమ్మల్ని అప్పచెప్పుతూ ఉన్నాను. ఇక్కడ ఒక సేవకుడు, ఒక సంఘం, ఒక తండ్రి, ఒక కుమారుడు, కుమార్తెలు, ఆత్మీయ బిడ్డలు బంధం గురించి అధ్యాయంలో రాయబడింది. ప్రియులారా, ఆ పెద్దలకి పిలిపించి వారికి చెప్పిన